శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్కి అయితే ఒక వేరే లెవెల్ గుడ్ న్యూస్ మామ. మ్యాటర్ ఏంటంటే మనల్ని వైట్ వాష్ చేసి డబ్ల్యూటీసీలో క్వాలిఫై అవ్వకుండా చేసిన కివీస్ గుర్తున్నారు కదా, న్యూజిలాండ్ టీము. సో వాళ్ళతోనే నెక్స్ట్ ఓడిఐ సిరీస్ ఉంది. అది ఎప్పుడు అంటే ఇంకొక 10 డేస్లో మామ, జాన్ 11న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ అయితే స్టార్ట్ అవబోతుంది. దీనికోసం ఆల్రెడీ శ్రేయస్ అయ్యర్ నెట్లో ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా పిక్స్లో వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. అండ్ అలాగే ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ ఒక క్యాచ్ పట్టే సందర్భంలో ఇంజూరీ అయ్యాడు, హాస్పిటల్ పాలయ్యాడు, కానీ కోలుకుంటాడా లేదా, ఐపీఎల్కి దూరం అవుతాడు, అది ఇదని చాలా మాటలే వచ్చేసాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే 60 డేస్ 2 monthsలోనే వేరే లెవెల్లో కంబ్యాక్ ఇచ్చేసాడు మామ. ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. ఇంకా టీమిండియాకి భయపడాల్సిన అవసరం కూడా లేదు మిడిల్ ఆర్డర్లో ఎవరు ఆడతారు అని. సో శ్రేయస్ అయ్యర్ ఇస్ బ్యాక్. టీమిండియాకి మిడిల్ ఆర్డర్లో ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం పర్మనెంట్ అండ్ స్ట్రాంగ్. ఎందుకంటే అతన్ని మించిన స్ట్రాంగ్ ప్లేయర్ ఎవ్వరూ లేరు మిడిల్ ఆర్డర్లో. శ్రేయస్ అయ్యర్ జెర్సీ నెంబర్ ఎంతో జర మీరే కామెంట్ చేయండి.